విదేశీయులు సందడి చేశారు. పురస్కరించుకుని పడమర కోట నుంచి హన్మకొండ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. సుమారు 16 దేశాలకు చెందిన విదేశీయులు ఈ వాక్లో పాల్గొన్నారు. కోట అందాలను తిలకిస్తూ విదేశీయులు ఉత్సాహంగా ముందుకు సాగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు ఓరుగల్లు వేదికగా మారింది. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మనం చూస్తున్నాం దాదాపుగా 31 దేశాలకు చెందిన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం అందమైన పతంగులు ఆకాశంలో విహరిస్తున్నాయి. కొత్త రకం పతంగులని కూడా ఒక ఆకాశంలో విహరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు వెరైటీ పతంగులను ఇక్కడ ఎగురవేస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా పతంగులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఫెస్టివల్కు మాత్రమే ఇవి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఈసారి కొత్తగా వరంగల్ జిల్లాలో ఈసారి ప్రత్యేకంగా ఈసారి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరంగల్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రీడాకారులందరూ కూడా ఫెస్టివల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఉత్సాహంగా పతంగులను ఎగురవేస్తున్నారు. మనం చూస్తున్నాం విదేశీయులంతా పోటీ పడి మరి ఈ పతంగులను ఎగురవేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో వరంగల్ చరిత్రలో 31 దేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర టూరిజము ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది. ఇప్పటి వరకు వరంగల్ అనేది దాదాపు 900 సంవత్సరాల చరిత్ర గల వరంగల్ అనేక మంది కళాకారులకు ఆతిథ్యం ఇచ్చింది. ఈరోజు ఒక 31 దేశాల ప్రతినిధులు మరియు 9 దేశాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి కైట్లో విశేష అనుభవించినటువంటి ఇలాంటి కైట్ ఫ్లైయర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకి వరంగల్ వాసిగా వరంగల్ ప్రతి ఒక్క వరంగల్ వాసులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి ఇష్యూని మన తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి మునుముందు ఇలాగే కొనసాగిస్తూ నాట్ ఓన్లీ చందులాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలాగే మునుముందు కొనసాగిస్తూ ఎంకరేజ్ చూస్తున్నాం. బాలికల విద్య ఆవశ్యకత అనే అంశంపై ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. మనతో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. సో హౌ డు యూ ఫీల్ మేడం? దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ వరంగల్ ఫెస్టివల్ గోయింగ్ ఆన్. Yeah, we are really happy to be here. I am from France and I am happy to fly kite close to you and everybody here. Yeah, People. this is heritage city. Yeah. Warangal is heritage city. You already morning you are going to To the Warangal. How do you feel? It was nice. We meet a lot of nice people. ప్లేయర్స్ వచ్చారు. ప్లేయర్స్ తో పాటు వరంగల్ పీపుల్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ ని? ఊహా అని చెప్పొచ్చండి. చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఫస్ట్ టైం ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది పెట్టారు. చాలా బాగుంది. పబ్లిక్ చాలా క్రౌడీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు అందరు ఉన్నారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అండ్ సో నువ్వు చెప్పమ్మా, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ వరంగల్లో జరుగుతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది కైట్స్? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ బాగున్నాయి కైట్స్. మంచిగా చిన్నపిల్లలు కూడా మంచిగా చూడడానికి ఉంది. బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది చూస్తున్నాం ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహవంతంగా కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. వివిధ దేశాల విదేశీ ప్రతినిధులతో పాటు స్థానికులు కూడా కైట్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. డిఫరెంట్గా ఒక్కో కైట్స్కి ఒక్కో ప్రత్యేకతతో ఇక్కడ కైట్ ఫెస్టివల్ పార్టిసిపేట్ అవుతున్నారు. అదేవిధంగా ఇటు స్టాల్స్ కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వెరైటీ పతంగులన్నీ కూడా వరంగల్లో కనిపిస్తున్నాయి. పతంగుల పండుగ అంటే ఇదేనేమో అన్నట్టుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఈ పతంగులన్నీ మనం చూస్తున్నాం. ఇది సాయంత్రం వరకు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగుంది. జిల్లా అధికారాంతరంగం కూడా కొద్దిసేపట్లో ఇక్కడ ఆసీనులై కైట్ ఫెస్టివల్ వాళ్ళు కూడా స్వయంగా పతంగులు ఎగరవేయన్నారు. ఇది వరంగల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, హెచ్ఎం టీవీ, వరంగల్.